హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో బీరకాయ పల్లి రెసిపీ చేస్తున్నాను. ముందుగా బీరకాయలు తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని కట్ చేసి తీసుకుందాం. చూడండి, బీరకాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా తొక్కంతా తీసేసి చూడండి, ఇలా తొక్కంతా పైన తీసేసి ఫ్రెష్గా బీరకాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు ఇలా దూరగా వేయించుకొని కొద్దిగా కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో పల్లీలు ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. చూడండి, ఇలా పౌడర్ అయితే రెడీ చేసుకున్నాం. తర్వాత ఒక ఆనియన్, 4-5 మిర్చీలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక తిరువాతకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదండి, కొద్దిగా వేడయ్యాక కొద్దిగా సాసులు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ, దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చికెన్, ఆనియన్స్ బాగా వేయాలంటే ఆ తర్వాత ఆనియన్ కొంచెం వేయకుండా కొద్దిగా పసుపు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. ఇలా 2 to 3 minutes వేగాలండి ఎర్రగడ్డలు. ఇదిగోండి, ఇప్పుడు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు బాగా ఒక 5 minutes వరకు బాగా వేగాలండి. కావాలంటే వేసుకోండి. బీరకాయ ముక్కలు బాగా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. సో ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకున్నట్టు వేసుకోవాలి. 5 minutes అయిపోయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, బాగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము మిక్సీ పెట్టుకున్న కొబ్బరి, బ్రౌన్ రెండు కలిపి మిక్సీ పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా, కొద్దిగా కారం, మనం కారం లైట్గా మన కారం పొడి పెట్టి మనం కారం వేసుకోవాలండి. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. కారం కొద్దిగా లైట్గా వేసుకొని కొద్దిగా గరం మసాలా పౌడర్, చూడండి, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి ఫైనల్గా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 minutes అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకుంటే మనకు ఫ్లేవర్ అంతా ఈ పీసెస్కి పట్టి కర్రీ చాలా గ్రేవీగాతో పాటు ఫుల్ టేస్ట్గా ఉంటుందండి. ఒక 5 minutes కొంచెం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, 5 to 10 minutes వెయిట్ చేసి చూద్దాం. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో గ్లాస్లో కొద్దిగా
కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. అంతే అండి, మన పల్లీల బీరకాయ కర్రీ రెడీ. దీని అన్నంలో కానీ చపాతీలే కానీ ఏ దాంట్లోకైనా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా, తినని వాళ్ళు కూడా తినాలి అనుకుంటారు. ఒకసారి టేస్ట్ చూసి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.